సంగారెడ్డిలో కార్మికుల కోసం అందుబాటులోకి రానుంది ఈఎస్ఐ డిస్పెన్సరీ. టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వినతి మేరకు ఈఎస్ఐ డిస్పెన్సరీని మంజూరు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బైపాస్ రోడ్లో ఎంపీడీఓ ఆఫీస్ పక్కన ఉన్న ఆర్ఎండ్బీ క్వార్టర్స్లో డిస్పెన్సరీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 8 లక్షల రూపాయల స్వంత నిధులతో ఆర్ఎండ్బీ క్వార్టర్స్కు మరమ్మతులు చేయిస్తున్నారు జగ్గారెడ్డి. ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయబోయే భవనాన్ని పరిశీలించారు. 10 బెడ్స్ 20 మంది సిబ్బందితో ఈఎస్ఐ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల కార్మికులకు ఈఎస్ఐ డిస్పెన్సరీ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వినతి మేరకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సంగారెడ్డి పట్టణానికి ఈఎస్ఐ డిస్పెన్సరీని మంజూరు చేశారు. డిస్పెన్సరీ ఏర్పాటు కావాల్సిన భవనం కోసం జగ్గారెడ్డి నిర్మల గత కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బైపాస్ రోడ్లో ఎంపీడీఓ కార్యాలయం పక్కన ఉన్న వినియోగంలో లేని ఆర్ఎండ్బీ క్వార్టర్స్ కేటాయించారు. డిస్పెన్సరీ ఏర్పాటుకు అవసరమైన మరమ్మతుల కోసం జగ్గారెడ్డి 8 లక్షల రూపాయలు తన స్వంత నిధులను అందించారు. ప్రస్తుతం మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. జరుగుతున్న పనులను జగ్గారెడ్డి పరిశీలించారు. బెడ్స్ ఏర్పాటుకు అవసరమైన ల్యాబ్, మెడిసిన్స్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. పక్కా భవన ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సంగారెడ్డి పట్టణంలోనే డిస్పెన్సరీ ఏర్పాటు అవుతుండడం సంతోషకరమని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది కార్మికులకు ఈ డిస్పెన్సరీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. మరమ్మతు పనులు సాధ్యమైన త్వరలో పూర్తి చేసి మంత్రుడు వివేక్ వెంకటస్వామి, జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ చేతుల మీదుగా ప్రారంభం చేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, కాంగ్రెస్ నాయకులు జార్జ్, కోన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరా, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ప్రపోజల్ రెడీ చేస్తే సీఎం వచ్చినప్పుడు ఇంకో రోజు పెట్టేసాం రైట్. అది దియకు దీంతే కదా, ఆ 2 రోజుల జాగానే కదా ఇదంతా. ఇది మున్సిపాలిటీ కదా, మున్సిపల్ బిల్డింగ్ ఆర్ఎండ్బి చాలు ఉంది. పని చేయాలైతే ఇప్పుడు నేనేమంటున్నా, మినిస్టర్ వస్తారు కదా, ఆ రోజు కొత్త కన్స్ట్రక్షన్ శాంక్షన్ ఉందంట వీళ్ళకు ఫండ్స్. ఆ రోజు అడుగుతాం, ఆ రోజు అడిగి ఇచ్చిండు అనుకో, ఇక ఇప్పుడు ఈ జాబ్ ఉంది కదా, ఆడదాకా ఉంది కదా, కదా ఉండాలి సార్. ఇప్పుడు ఇటు ఉంది కదా, ఇట్టుంటే ఇప్పుడు దీని ఇట్లా మనం తీసుకున్నాం అనుకో, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, కిందంతా డాక్టర్స్ అదంతా ఉంటుంది, పైన అడ్మిట్ అయ్యే బెడ్స్ గిడ్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, అవసరం వస్తే సెకండ్ ఫ్లోర్. ఆ రోజు వచ్చిన రోజు మినిస్టర్కి వచ్చిన రోజు ఒక లెటర్ తయారు చేయండి, నా లెటర్ మీద తయారు చేస్తాను. తయారు చేస్తే కొత్త శాంక్షన్ అడుగుతాము. ఇది ఇనాగ్రేషన్, కొత్త శాంక్షన్ అడుగుతాము. ఇక పర్మనెంట్ బిల్డింగ్ అయిపోతుంది. ఇదే జాగాలో పర్మనెంట్ బిల్డింగ్ అయిపోతుంది. ఆయననే మినిస్టర్ సంగారెడ్డిలో ఈఎస్ఐ హాస్పిటల్ లేదన్నా అని అడిగి ఆయన ఇమీడియట్లీ నేను పర్సువేట్ చేసి శాంక్షన్. ఓహో, అట్లా వచ్చిందా? ఇది వచ్చింది నిర్మల్ అడిగిన తర్వాత వచ్చిందా? అరబిందో ఎంప్లాయీస్ కూడా వస్తారు. సంగారెడ్డిలో సంగారెడ్డి చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్న కార్మికులను అందరికీ వస్తుంది. అచ్చా, ఇప్పుడు మనల్ని అడిగానే మనము కలెక్టర్తో మాట్లాడినాం, జాయింట్ కలెక్టర్ చెప్పినాము, ఆర్ఎండ్బీలకు చెప్పి తీసుకున్నాం అనుకో. ఎంత ఇప్పుడు ఈ రిపేర్స్కి ఎంత వస్తుంది సార్? ఇప్పుడు సరే, ఇప్పుడు ఎమర్జెన్సీ కింద మనం 8 lakhs పెట్టి ఇప్పుడు చేపిస్తున్నాం, అంతే కదా. ఈఎస్ఐ దగ్గర రిపేర్ చేయడానికి ఉండదు కాబట్టి నేను ఇస్తున్నా 8 లక్షలు. ఓకే, సరే. ఇప్పుడు ఎన్ని రూమ్స్ ఉన్నాయి మనకు? ఎగ్జాక్ట్ మనకి ఏంటి ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ పక్కన, ఎంపీడీఓ ఆఫీస్ పక్కన బైపాస్ కాబట్టి బైపాస్కి ఎంపీడీఓ ఆఫీస్ 50 మీటర్ల రోడ్ కన్వెంట్ మున్సిపల్ ఏదైనా కానీ. ఓకే, ఎన్ని రూమ్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు 4 పోర్షన్ 8 రూమ్లు ఉన్నాయి. అలా బెడ్స్ ఉంటాయి. అందులో చెప్పారంటే 2 గదులు కలిపి ఒకటి చేస్తే ఇమీడియట్లీ 10 బెడ్లు వేసుకుంటారు. అది 11 మంది చెప్పి సరే సార్, 10 బెడ్లు వేసుకుంటారు. 10 బెడ్లు ఇమీడియట్లీ అంటే ఇప్పుడు డాక్టర్స్ వీళ్ళంతా 20 మంది స్టాఫ్ అని చెప్పారు సార్. టోటల్గా 20 మంది స్టార్ట్ చేస్తారు. డాక్టర్స్, కంపౌండర్స్ వీళ్ళంతా కూడా ఉంటారు. 10 బెడ్లు వస్తున్నాయి ఇప్పుడు. స్టార్ట్ చేస్తారు సార్. ఒకవేళ ఈ హాస్పిటల్ సరిపోకపోతే మళ్ళీ నిర్మల్ అడిగినందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇచ్చింది. ఇనాగ్రేషన్ కూడా 10 తారీఖు లోపల అయింది వస్తుంది.
వచ్చేటప్పుడు దామోదర్ సాబ్ చెప్పింది, దామోదర్ సాబ్ కూడా చెప్పేసాడు. చెప్పి ఆయన డేట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్లో దామోదర్ సాబ్ ఇద్దరు డేట్ సెపరేటెడ్ సపరేట్ సపరేట్ ఏమంటారు డిస్పెన్సరీ ఈఎస్ఐ డిస్పెన్సరీ ఎస్ఐ డిస్పెన్సరీ ఓపీ అన్న ఓపీ గ్లూకోజ్ ఏదైనా ఉండేగా. రోజుల క్రితము సంగారెడ్డికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు వచ్చిన సందర్భంలో మరి ఈ ఈఎస్ఐ హాస్పిటల్ డిస్పెన్సరీ హెడ్ క్వార్టర్లో ఒకటి ఉండాలి. సదాశివపేటలో ఉన్నది కానీ హెడ్ క్వార్టర్లో ఉండాలి. ఎందుకంటే సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్నటువంటి ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికులకు డిస్పెన్సరీ ఇక్కడ ఈఎస్ఐ ఉంటే బాగుంటుంది అని నిర్మల గత కొన్ని రోజుల క్రితము మినిస్టర్ వివేక్ గారిని కోరిన సందర్భంలో అంతకుముందు కూడా దామోదర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారే కాబట్టి, అది కాకుండా ఆయన శాఖనే, ఇది వారి శాఖనే కాబట్టి వారు నిర్మల్ అడిగిన వెంటనే వారు స్పందించడం జరిగింది. మినిస్టర్ గారు ఇమ్మీడియట్లీ డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారు గత వారం రోజుల క్రితం నిర్మలకు కానీ లేకపోతే అక్కడ కలెక్టర్ గారికి అధికారులకు కూడా వాళ్ళు చెప్పిన సందర్భంలో మరి ఇమీడియట్లీ శాంక్షన్ వచ్చింది. ఈఎస్ఐ డిస్పెన్సరీ సంబంధించిన ఇక్కడ గత కొన్ని రోజులు వీళ్ళకు అకామిడేషన్ దొరకలేదంటే నేను ఆ మధ్యకాలంలో నేను నిర్మల కలెక్టర్ గారితో కూర్చొని అధికారులను కూర్చొని ఆర్ఎండ్ అధికారులను పిలిచి కొంత డిఆర్ఓ పాండు ఉండే ఆయనతో అందరితో కూర్చొని కొంత చర్చ చేసి సమన్వయం చేసి ఈఎస్ఐకి సంబంధించిన వాళ్ళ సూపరింటెండెంట్ అధికారులు అందరూ వచ్చారు, డాక్టర్స్. కొంత ఒకరోజు టైం కేటాయించి చూసిన సందర్భంలో ఆర్ఎండ్బి ఈడిఈ వాళ్ళ బిల్డింగ్ ఇది ఇప్పుడు ఇదే బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. రిపేర్స్ ఉన్నాయి. సరే వాళ్ళకి ఈఎస్ఐ వాళ్ళకి ఇప్పుడు రిపేర్ల కాటికి శాంక్షన్ లేదు అని అంటే నేనే ఒక 8 లక్షలు సేట్ అడిగితే 8 లక్షలు ఖర్చు వస్తుందంటే నేను డబ్బులు ఏర్పాటు చేసిన. ఇక మనము శాంక్షన్లకు లేట్ కాకుండా నేనే ఒక 8 lakhs అరేంజ్ చేసిన. ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ 10th లోపల అటో ఇటో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి రూమ్స్ ఆ ఈఎస్ఐ డాక్టర్స్ వాళ్ళ సూపరింటెండెంట్ వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏ రకంగా కావాలో చెప్పారు. వాళ్ళు ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక 10 బెడ్రూమ్స్, దాదాపు ఒక 20 మందితో స్టాఫ్, 10 బెడ్స్ సంబంధించిన ఒక హాలు, అట్లాగే వాళ్ళు ల్యాబ్స్ ఉంటాయి, వాళ్ళ వెయిటింగ్ రూమ్స్ కానీ పేషెంట్లు కూర్చోవడానికి కానీ ల్యాబ్స్ బ్లడ్ ల్యాబ్ కానీ ఇంకా ల్యాబ్స్ కానీ ఏదైనా ఉంటాయి. ఇవన్నిటికీ రూమ్స్ కావాలంటే ఇప్పుడున్న ఈ ఆర్ఎండ్బి బిల్డింగ్ సంబంధించిన దాంట్లో మరి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మనము ఈ 10 రోజులలో ఇంకో 10 రోజులు అటో ఇటో ఇవన్నీ పూర్తి చేసి వివేక్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వారి శాఖకు సంబంధించి వారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ని ప్రారంభించాలని దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ కార్యక్రమంలో అటెండ్ అవుతారు. మొత్తం మీద ఏంటంటే హెడ్ క్వార్టర్లో ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి. సపోజ్ ఈ హైదరాబాద్ సంగారెడ్డి చుట్టుపక్కల అరవిందో ఉంది, లేకపోతే మామూలు ఆటో డ్రైవర్స్ వస్తారు, ఇంకా చాలా మంది ఆర్టీసీ డ్రైవర్లు, పెప్సీ, ఇంకా కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా ఇక్కడ అంతా. యూబీ కానీ లేకపోతే ఎమ్ఎస్ఎన్, పెప్సీ కానీ లేదనుకుంటే ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు. అక్కడ సదాశివపేట కాకుండా ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు. చుట్టుపక్కల ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్న ఎన్ని కంపెనీలు అయితే ఉన్నాయో, ఎంతమంది కార్మికులు ఉన్నారో ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ డిస్పెన్సరీ ఏర్పాటు వల్ల అన్ని ఎమర్జెన్సీ కింద ఇక్కడ వస్తుంది. మరి అదే కాకుండా ఇప్పుడు చర్చ చేస్తున్న సందర్భంలో మా డిస్పెన్సరీ వచ్చిన వాళ్ళు ఏదైనా ప్రైవేట్ అంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఇంకా పెద్ద ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే వీళ్ళు అక్కడ సనత్ నగర్ ఈఎస్ఐ పంపిస్తారు, లేదంటే ఇక్కడ ఏదైనా చుట్టుపక్కల ఇక్కడ టౌన్లో ఏదైనా కార్పొరేట్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతున్నాయో వాళ్ళకు కూడా వీళ్ళు పంపవచ్చు అంట. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఈ ఈఎస్ఐ డిస్పెన్సరీలో ఉంటాయని చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు
ఈ గత 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుంటే నేను ఏదైనా చేయాలన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి ఉండే. అప్పుడంతా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలు జూన్ వస్తే సరే ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, జిల్లా మినిస్టరు వివేక్ గారు, మొత్తం మీద ఇక్కడ ఈఎస్ఐ ఒక డిస్పెన్సరీ సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఈ బైపాస్ రోడ్డుకి ఆల్విన్ బైపాస్ రోడ్డు మనకు ఇది మన ఆర్డీఓ రెసిడెన్స్ బ్యాక్ సైడ్ అవుతుంది. ఎంపీడీఓ ఆఫీస్ పక్కకు వస్తుంది. ఇక్కడ ఒక డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ని ఈ 10వ తారీఖు లోపల వివేక్ మినిస్టర్ గారు మళ్ళీ దామోదర్ గారి చేతుల మీదుగా మరి మొత్తం మీద నిర్మల చాలా అంటే ఆమెకు ఆల్రెడీ చాలా మంది కార్మికులు అడిగి నిర్మలని. అడిగిన క్రమంలో ఒక సందర్భంలో వివేక్ గారిని అడిగిన వెంటనే శాంక్షన్ ఇవ్వడం, ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. దాన్ని ఒకసారి మరి మన వాళ్ళందరూ కూడా కిషన్ శెట్టి కానీ, లేకపోతే బ్లాక్ ప్రెసిడెంట్ జార్జు, చైర్మన్ సంతు కానీ, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ కానీ, సిఆర్ చూస్తున్న ఏర్పాట్లంతా కూడా మొత్తం మీద ఒకసారి చూద్దామని వచ్చినాం. మొత్తం మీద ఒక మంచి పరిణామం, ఒక మంచి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక మంచి అవకాశము. ఈ ప్రభుత్వము కార్మికుల కోసం ఒక డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ని ఏర్పాటు చేసే ఒక ప్రక్రియలో ఒక మంచి కార్యక్రమం అందుబాటులో ఉండే ఒక డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎనీ ఎమర్జెన్సీ ఏ కార్మికులైనా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే ఒక మంచి అంటే మనము ఈ టౌన్లో మనకు సెంటర్ అవుతుంది. ఇప్పుడు ఇది సెంటర్ అయిపోయింది ఏరియా కాబట్టి ఇది